నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచంలో జ్ఞానముతో సమానంగా పవిత్రమైనది ఏదీ లేదు. అటువంటి జ్ఞానమును యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమముగా తనలోనే స్వయంగా ఆ జ్ఞానమును పొందుతున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. ఈ ప్రపంచంలో ఎన్నో పవిత్రమైన వస్తువులు ఉన్నాయి, కానీ వాటన్నింటికంటే పవిత్రమైనది జ్ఞానమే అని తెలుస్తుంది. జ్ఞానము మనిషి యొక్క అజ్ఞానం అనే మురికిని పోగొట్టి ఆత్మానుభూతిని కలుగజేయును. మనిషి యొక్క స్థూల శరీరమునకు సంబంధించి మురికిని పోగొట్టుటకు సబ్బు, సీకాయ, కుంకుడుగాయ, నీరు మొదలైన వస్తువులు ఉన్నాయి. అలాగే సూక్ష్మ శరీరమైన చిత్తమునకు పట్టిన మురికిని తొలగించాలంటే కర్మ, ఉపాసన, ధ్యానము, యోగము, జ్ఞానము మొదలైన సాధనములు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిలో జ్ఞానమే గొప్పదని భగవానుడు తెలిపెను. అయితే ఆ జ్ఞానం ఎలా లభిస్తుందంటే స్వంత ప్రయత్నం చేత తనను తానే ఉద్ధరించుకొనవలెను, తన ఆకలిని తానే తీర్చుకొనవలెను. గురువులు, దైవము, పెద్దలు సహాయం మాత్రమే చేస్తారు. అనుభవించవలసింది తానే కాబట్టి తన ప్రయత్నంతోనే జ్ఞానమును సంపాదించుకొనవలెను. జ్ఞానమును పొందాలంటే ముందుగా యోగ సిద్ధుడు కావలెను. అంటే కర్మయోగమునందు ఆరితేరాలి. అంటే ఏ మంచి కర్మను చేస్తున్నా ఆ కర్మపైనే దృష్టిని పెట్టాలి. చేస్తున్న కర్మల యొక్క ఫలితంపై దృష్టిని పెట్టకుండా ఉన్నప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. తద్వారా హృదయం నిర్మలంగా మారి జ్ఞానము ఉదయించును. అయితే ఎక్కడ ఉదయిస్తుందంటే తనలోనే, తన హృదయం అందే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము ఇంకొకరు అనుభవించు వస్తువు కాదు, తనను తానే అనుభవించును. కాబట్టి ఆత్మలోనే, అంటే తనలోనే జ్ఞానము ఉదయించును అని తెలుస్తుంది. అయితే జ్ఞానము ఎప్పుడు కలుగుతుంది అంటే కాలక్రమేణా కర్మయోగమందు సిద్ధిని పొందిన తర్వాత మనిషిలో జ్ఞానము కలుగుతుంది. మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుంది, జ్ఞానం ఎప్పుడు కలుగును అనే ప్రశ్నలకు భగవానుడు గీతలో చక్కని సమాధానం ఇచ్చెను. మోక్షమునకు ఒక సమయం అంటూ ఉండదు. చిత్తము ఎప్పుడు పరిపక్వం అవుతుందో అప్పుడే జ్ఞానము కలుగుతుంది. కాబట్టి మోక్ష విషయమై, జ్ఞాన విషయమై ఎవ్వరూ నిరుత్సాహపడకూడదు. వారి వారి ప్రయత్న తీవ్రతను బట్టి కాలక్రమంలో అందరికీ జ్ఞానము, మోక్షము లభిస్తుంది. అయితే ప్రయత్నం వదలకూడదు. శిశువు జన్మించాలంటే తల్లి 9 నెలలు ఓపిక పట్టాలి కదా. కాబట్టి సహనంతో, నిశ్చలమైన మనస్సుతో నిష్కామ కర్మ యోగమును పాటిస్తూ హృదయాన్ని నిర్మలంగా ఉంచితే జ్ఞానము దానంతటదే భగవంతుని అనుగ్రహంతో మనిషిలో కనిపిస్తుంది. కాబట్టి మంచిని సాధించాలనుకునేవారు ఈ శ్లోకంలోని విషయాలను జ్ఞాపకం ఉంచుకొని ఈ శ్లోకంలోని పద్ధతులను ఆచరించి జ్ఞానవంతులై తరించగలరని తెలుస్తుంది.